అందరికీ నమస్కారం. ఇప్పటిదాకా మనం లక్ష్మీనరసింహ స్వామివారు చెప్పిన మాటలు విన్నాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చే భక్తులు వాళ్ళ అభిప్రాయాలు ఏంటనేది మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరేంటి? రుక్మిణి నా పేరు. రుక్మిణి. ఎక్కడి నుంచి వచ్చారమ్మ? సిద్దిపేట అండి. సిద్దిపేట. అసలు ఇక్కడ స్వామివారు ఉన్నారని మీకు ఎలా తెలుసు? నాకు ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది మేడం. ఓకే, మీరు ఇదే ఫస్ట్ టైం అండి? 3 వీక్స్ అవుతుంది మేడం. నేను నాకు మంచిగా అనిపిస్తుంది. 3 వీక్స్ నుండి వస్తుంది. ఓకే, అసలు స్వామివారి గురించి ఏమైనా చెప్తారండి? చాలా అంటే మహిమగల దేవుడు. మనం అంటే నమ్ముకుంటే మనకు నమ్మకం అనేది ఉంటే ఎవరైనా చేయొచ్చు. ఎవరో చెప్తున్నారు అవి దేవుని కోసం కాదు. మన నమ్మకం ఉంటే కంపల్సరీ చేస్తే మనకు ఆ కోరికలు అనేవి ఖచ్చితంగా తీరుతాయి. ఎందుకంటే నాకు అట్లాంటిది నా కోరిక తీరింది కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. ఏమనుకోకపోతే దేని గురించి మొక్కుకున్నా? నాకు కొంచెం ఆరోగ్యం గురించి మేడం. చాలా ఆరోగ్యం హెల్తీ ఉండే దాని గురించి ఏంటంటే నేను హాస్పిటల్ చాలా ఖర్చు పెట్టి మస్తు తిరిగిన. ఎక్కడ తిరిగినా నాకు ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసినప్పుడు అంటే కొంచెం ఆరోగ్యం చాలా సెట్ అయింది. ఎక్కడికి వెళ్ళినా హాస్పిటల్కి వెళ్తే మనం ఏమైనా తీసినా ఏదైనా మనం స్కానింగ్ చేయించుకున్నా ఏం లేదని తెలుస్తుంది. దానివల్ల ఇది ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కొంచెం ఆరోగ్యం సెట్ అయింది. మా ఎందుకంటే నుంచి కూడా మా కులదేవత లక్ష్మీనరసింహ స్వామి. అంటే ఎప్పటి నుండో తెలుసు నాకు, కానీ ఇది కఠినంగా ఉంటాయి అన్నట్టు దీక్షలు ఇక్కడ చేయడం అనేది అంత సులభం కాదు. అంటే అంత మార్నింగ్ వచ్చి కూర్చొని మనం ఇవన్నీ చేసి స్వామివారు చెప్పినట్టు చేయడము, మళ్ళీ అది మనకు దేవుడు అనుకూలించడం అనేది కూడా మనకు ఒక సవాల్ అని అనుకుంటున్నాను నేనైతే. ఉండాలి, అదృష్టం మనకు వచ్చింది కాబట్టి ఇక్కడికి రాగలిగిన. అట్లా ఒక పెద్ద చెప్తాను. చెప్పండి. లక్ష్మీ క్షీర సముద్ర రాజా తనయం శ్రీరంగదామేశ్వరం దాసీభూత సమస్త దేవవనితం లోకైక దీపాంకురం శ్రీ మన్మద కటాక్షలబ్ధ విభూభం బ్రహ్మేంద్ర గంగాధరం త్రైలాక్యం కుటుంబనియం సరేజ వందే ముకుంద ప్రియం సిద్ధిలక్ష్మి లోక్ష్మేచ్చ ప్రసన్నామం సర్వదా వరలక్ష్మి ప్రసన్నామం సర్వదా వరలక్ష్మి లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి నమో 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 దేవ. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు స్వామివారి ఇక్కడ ₹1 కూడా ఆశించకుండా చూస్తారని మాకు తెలిసింది, అది అలాగే చూస్తున్నారు? నిజం, అది 100% నిజం మేడం. ఏది కానీ ఎవ్వరు ఆశించరు. మనకు సంబంధించింది మనకు ఎలాంటి సమస్యలు ఉన్నాయో వాటి గురించే చెప్తుంది స్వామి. మనకి అదనంగా చెప్పడము ఏదో చేయడం అట్లా ఏం లేదు. ఇప్పుడు కొబ్బరికాయ అది ఒక్కటి మాత్రమే మనం తీసుకుంటున్నాము డబ్బులు పెట్టి. అంటే ఏది ₹1 కూడా ఆశించడం లేదు. మళ్ళీ ఫ్రీ భోజనం. లోపల ఎలా చూస్తారమ్మా? ఏమన్నా చెప్తారంటే ఇట్లా కొంచెం అందరికీ తెలుస్తుంది స్వామి గురించి, అది తెలియజెప్పాలని చెప్తారు కంపల్సరీ. ఇప్పుడు నాకు ఇట్లాంటి లోపలికి వెళ్ళినప్పుడు స్వామి మన దీక్షతో కూర్చున్నప్పుడు మన చేతులు 2 చేతులను దేవుడి పాదాల మీద పెట్టి మనకైతే ఏమేమి కష్టాలు ఉన్నాయో అవన్నీ చెప్పమని చెప్తారు సార్. చెప్పమన్నప్పుడు అయ్యగారు చెప్పమన్నప్పుడు అవన్నీ చెప్పాలి. మనం చెప్తే మన కష్టం అనేది మొత్తం ఓపెన్ అవుతూనే మనకు అవన్నీ తెలుస్తాయి. కానీ చెప్తారు స్వామి కంపల్సరీ. మనకి ఏం కష్టాలు ఉన్నాయి, ఏ బాధలు ఉన్నాయి, పరిష్కారాలు కంపల్సరీ తీరుస్తారు మనకి. అంటే అట్లా అనుకూలిస్తుంది కాబట్టి వస్తున్నాం కదా మేడం. అదే, ఎందుకంటే ఎలాంటి పబ్లిసిటీ లేదు, అసలు పబ్లిసిటీ లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ ఇష్టంతో వచ్చిన రావడమే. ఒకరి ద్వారా ఒకరికి ఇప్పుడు నాకు మంచి జరుగుతుంది మీకు చెప్పడం అట్లా. సో ఇలా మళ్ళీ హైటెక్ ఇప్పుడు కొన్ని టెంపుల్లో అట్లానే కాదు మేడం. ఇప్పుడు కొన్ని టెంపుల్ అంటే హైటెక్ డబ్బులు ఎంత ఉంటే అంత పరపతి ఉంటుంది మనకి. ఇక్కడ అట్లా కాదు, అందరూ సమానమే. అందరూ సమానమే. అందరు దేవుడి దగ్గర అందరు సమాన భక్తులు ఇక్కడికి రావాల్సింది అందరూ. ఇప్పుడు యాదగిరిగుట్టకు పోతాం మనము, కాదని కాదు. ఇక్కడ కొంచెం కన్వీనియంట్ ఉంటుంది కదా మనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. ప్రదక్షిణ చేయడం అన్న ప్రదక్షిణ అనేది కూడా సవాలే. ఈ ప్రదక్షిణలు ఎట్లా చేస్తారు ఏంటని ఒకసారి చెప్తారు? అంటే దీని ప్రాసెస్ ఫస్ట్ మనకి ఇప్పుడు హెల్త్ గురించి ఇష్యూ ఉంది అనుకోండి, ఏదైనా సంతానం గురించి ఉన్నప్పుడు స్వామి ఎలా చెప్తారంటే ఈ టెంపుల్కి మాత్రం 41 ప్రదక్షిణ చేయాలి. ఆ లక్ష్మీనరసింహ స్వామికి 21. ఇక్కడ రాగి చెట్టు వేప చెట్టు 3 కలిసి ఉన్నాయి కదా మేడం, దానికి 11 ప్రదక్షిణలు చేయాలి. తడి బట్టలతో స్నానం చేసి తడి బట్టలతోనే ఎవరితోని మాట్లాడకుండా 5 పుష్పాలు పట్టుకొని మన ఇష్టం నెంబర్స్ ఇట్లా మనం ఐడెంటిఫై చేసుకుంటూ కౌంట్ కోసం చేసుకుంటూ కంపల్సరీ ఎవరితో మాట్లాడకుండా చేయాలి. సరే అమ్మ, థ్యాంక్స్ అమ్మ.